ఐటీ జాబ్స్ కి సంబంధించి రీసెంట్ గా వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో మెటా కంపెనీ వాళ్ళు మళ్ళీ 10% లే ఆఫ్స్ చేశారు అనేసి అంటున్నారు. బ్యాడ్ న్యూస్ అండి. యాక్చువల్గా మెటా కూడా అనౌన్స్ చేసింది వాళ్ళకు ఉన్నదే మొత్తం 80,000 ఉంటారండి వాళ్ళకి, అందులో 10,000 మందిని తీసేస్తున్నారు, అంటే 8,000 అండి 10% అంటే. సో ఆల్రెడీ చాలా వరకు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. చాలా 2023 తర్వాత ఇదే హైయెస్ట్ లే ఆఫ్ అండి వాళ్ళదే. సో డెఫినెట్ గా వాళ్ళంతా ఇన్వెస్ట్మెంట్స్ అంతా వేరే ఏ మీద వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కానివ్వండి, లేకపోతే కొంత ఎఫిషియన్సీ అని రకరకాలుగా జాబులు తీస్తున్నారు. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి. వాళ్ళు మే 20వ తారీఖు నుంచి ఎఫెక్ట్ అవుతుందని డేట్ కూడా ఇచ్చేశారు. అప్పటి నుంచి మీరు రావాల్సినటువంటి అవసరం లేదని. ఈవెన్ మైక్రోసాఫ్ట్ కూడా బయోట్ ఆప్షన్ ఇచ్చారండి, అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని చెప్తున్నారు. అది కూడా యుఎస్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 7% ఆఫ్ ది ఎంప్లాయీస్ కి ఎలిజిబిలిటీ ఉందన్నారు. వాలంటరీ తీసుకోమని చెప్పడం వేరు, మీరు వాలంటరీ తీసుకోవడానికి ఒక 8,000 మందికి మీకు ఎలిజిబిలిటీ వచ్చిందని చెప్పడం వేరు. ఇండైరెక్ట్ గా నువ్వు పనికిరావని చెప్పడమే కదండి. అంటే లాజికల్ గా అర్థమైనా, మీకు మీరు తీసుకోవడం వేరు కదా. సో ఆల్మోస్ట్ యూఎస్ లో ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ టోటల్ గా 2.25 ఉంటారండి. యూఎస్ లో 1.25 lakhs వరకు కూడా యూఎస్ లో ఉంటారు మైక్రోసాఫ్ట్ లో. అందులో ఒక 7% అండి రఫ్ గా కూడా 8,000 మంది వరకు కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఈ లేఅవుట్స్, ఈ లే ఆఫ్ పెరుగుతుంది, అంటే కొత్త ఉద్యోగాలు కూడా క్రియేట్ అవుతాయి. కొంచెం డీప్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొత్త ఉద్యోగాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటాయి. బట్ కట్ త్రోట్ గా ఎమోషన్లెస్ గా జరుగుతుందండి ఇప్పుడు ఈ యొక్క, అంటే అసలు ఎమోషన్స్ ఏమైనా మొరాకల్లో కూడా చూడండి పోస్ట్ చేశారు కదా, 30 సంవత్సరాలు చేసాం, 34 సంవత్సరాలు చేసిన తర్వాత చెప్పబట్టకుండా తీసేసారు, అసలు ఎమోషన్స్ అనేది లేదు, ఇక్కడ ఓవర్ నైట్ లో తీస్తున్నారని చెప్తున్నారండి వాళ్ళు.